హాయ్ ఎవ్రీవన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిస్టరీ మర్డర్స్లో సిల్క్ స్మిత గారి మర్డర్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. కానీ సిల్క్ స్మిత గారు ఎటువంటి పాత్ర ధరించినా తాను వేసిన పాత్ర ఎలాంటిదైనా పర్సనల్గా ఆమె చాలా మంచి వ్యక్తి అని చెప్పి తనతో కలిసి నటించిన తోటి నటీనటులు చెప్పుకుంటుంటారు. సిల్క్ స్మిత గారితో పలు సినిమాల్లో కలిసి నటించిన కమెడియన్ బాబు మోహన్ గారు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమెతో జరిగిన ఒక సంఘటనని పంచుకున్నారు. సిల్క్ స్మిత ఒకరోజు షాపింగ్కి రావాలని చెప్పి బాబు మోహన్ గారు పిలిచి అక్కడ ఒక బ్లాక్ గాగుల్స్ని ఆయనకి ఇది ఎలా ఉంది అని చెప్పి అడిగిందంట. ఆయన బాగుంది అని చెప్పగానే ఇది మీకే ప్రజెంట్ చేస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఇచ్చిందంట. సిల్క్ స్మిత గారు చాలా మంచి మనసున్న వ్యక్తి అని చెప్తూ ఈ ఉదాహరణని ఎగ్జాంపుల్గా చెప్పారు బాబు మోహన్ గారు. అదే కాకుండా ఒకసారి చెన్నైలో సిల్క్ స్మిత గారి ఇంటి దగ్గరలో షూట్ అవుతున్నప్పుడు బాబు మోహన్ గారిని సెట్కి వెళ్ళి మరీ పిలిచి తన ఇంటికి ఆహ్వానించిందంట. తన ఇల్లు ఎంతో చాలా బాగా డెకరేట్ చేసుకుంది, చాలా మంచి వ్యక్తి అని. అదే తన లాస్ట్ చూడడం ఆ ఇన్సిడెంట్ జరిగిన 2-3 monthsలోనే సిల్క్ స్మిత చనిపోయింది, అతడే చంపాడు అని చెప్పి బాబు మోహన్ ఎమోషనల్ కూడా అయ్యారు. సో మరి తెర మీద ఉన్నట్లుగా సినీ నటుల జీవితాలు నిజ జీవితంలో ఉండవు కదా.